మాట్లాడాల్సిందిగా కోరడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా నిన్న గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి ఈ ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఈరోజు వారి దగ్గరికి వచ్చి వారి బృందంతో అన్ని విషయాలు కూడా పంచుకున్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. లైక్ మైండెడ్ ఫోర్సెస్ హూ బిలీవ్ ఇన్ స్ట్రెంథనింగ్ రీజనల్ పార్టీస్ అండ్ స్టేట్స్, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది. ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన పిమ్మట తారక్ వచ్చి డిస్కస్ చేశాడు. ఫెడరల్ ఫ్రంట్ గురించి, రాష్ట్రాలకు జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవవలసిన అవసరం గురించి, మన ప్రత్యేక హోదానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ని సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీకి ఎక్కువ దివానా లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు, న్యాయాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్ళకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు. కాబట్టి 25 మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయం జరిగితే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే 42 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ హోదా కావాలి, ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు నిలబడాలి అనంటే, రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితిలోకి వస్తాయి. ఈ దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ వేరన్ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబరు ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. కేటీఆర్ గారు వచ్చి అదే విషయాలు చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఫర్దర్ డిస్కషన్స్కు మళ్ళీ కేసీఆర్ గారే తానే వచ్చి ఫర్దర్ డిస్కషన్స్ కూడా తాను చేస్తానని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చెప్పిన అన్ని విషయాలను కూడా పార్టీలో ఉన్న మేమంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా డిస్కస్ చేసి
దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకొని పోవాలి అన్న విషయాల మీద ఇంకా 4 అడుగులు ముందుకేసే పరిస్థితి చేస్తాం. ఐ థింక్ ఐల్ జస్ట్ ఒకటే ఒక మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు, లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడా కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రమే. ఇందాకనే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాట్లాడతారు, సవివరంగా అన్ని విషయాల్లో కూడా స్పందిస్తారు. అందులో మీరు అడిగిన అంశం తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు. ఈ రోజుకి అన్నీ చెప్పేస్తే మళ్ళీ మీకు తర్వాత అడగడానికి ఉండదు, మాకు చెప్పడానికి ఉండదు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వదిలేదు. మై రిక్వెస్ట్ ఇస్ జరిగే కొద్దీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రిలిమినరీ డిస్కషన్స్ ఇవి. We discussed the issues that are prevalent right now in the state. కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గా డిస్కషన్స్ కూడా జరుగుతాయి. We'll take this further when KCR comes here and we will discuss a possible alliance and every other issue. Share more and more things with you. But ఇక్కడ ఒకటి ఏందనంటే క్లియర్ కట్ గా ఒకటి కమ్యూనికేట్ చేయాల్సిన అంశం ఏంటి అంటే ఈ సంఖ్యాబలం పెరగాలి. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితి. The only message that we have is that they should stop any injustice to states. సంఖ్యాబలం పెరగాలి. They must ensure that any assurance that was made is immediately fulfilled. ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు ఈ 25ను 42 చేసి ఇంకా ఎక్కువ చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తూ this is something what should be appreciated and దీనికి సంబంధించినంత వరకు ఈ దిశగా అడుగులు వేసేదానికి అన్ని రకాలుగా స్వాగతిస్తాం. So you just heard that entire briefing of KTR and Jagan Mohan Reddy after the entire one-to-one meet that they've had earlier. And I think what is happening right now is extremely interesting because these are many alliances gathering together now to look at winning the 2019 battle. But how exactly? Now, KTR makes some important points. We are also standing by to get in our colleague Krishnamurthy, who's tracking that meet for us. KTR says that like-minded parties are coming together. He says a federal front is in the making. Also, you heard them talking of the fact that they might be reaching out to HDK and Ajit Jogi. Now, this is interesting because this is a front looking at getting together without the support of the Congress party or the BJP wanting to create a third front. How exactly would they do that? And if the TRS and the YSRCP really does come together, could that be a formidable alliance? Could this experiment also be working then in Andhra Pradesh? How will the TDP respond to what's happening? A lot of questions, I think, that really come out. But this is front versus front. You're looking at those mini alliances that are getting stitched now. Earlier, you saw SP, BSP coming together. Now, this is TRS and the YSRCP coming together. Krishnamurthy, help us make more sense of what really have been the highlights of that briefing that has just concluded. All right, so we just had a briefing with by KCR as well as Jagan Mohan Reddy, and the emphasis which has been put across is that KCR's efforts for the federal front will move ahead, but in fact, Jagan has given a rider for actually joining his federal front, but he said that Andhra Pradesh needs a special status, and both MPs, not just MPs from Andhra Pradesh, he needs MPs from Telangana also to support the special category status for Andhra Pradesh, and that is something which he said will forge the alliance between him and
him and KCR for the federal front. Now, he also mentioned that KCR will go to Andhra Pradesh and discuss the federal front status along with KTR, along with KCR in detail. And even Jagan will put across the entire meeting, whatever panned out in the meeting between him and KTR, to his party MPs, and then he will take a call on how to move forward with the federal front. But again, he has given a rider, something which tells you the takeaway from this particular meeting is that Jagan has emphasized that he will support KCR in his federal front, but with a rider that he has to actually go ahead and support his MPs in the parliament. Now, there are 25 MPs from Andhra Pradesh and and there are 17 MPs from Telangana. He said that only 42 MPs, if they put across their voice. Krishnamurti, I think regional politics is also on their mind as they look at what happens in 2019, Krishnamurti. We'll try and take it also to Pooja, who's joining us live on the broadcast. You know, Pooja, I think this is the first direct talk that has happened between the two leaders ever since you've heard KCR actually floating their entire idea of creating an anti-BJP, anti-Congress front. Now, KCR has been a busy man ever since he won elections. He's, went and met, I think, Mamta Banerjee, he's met Naveen Patnaik, he's also met H.D. Deve Gowda, he's met Akhilesh Yadav, he's met M.K. Stalin. The list is long. What really is cooking? There are some of these regional satraps who will possibly align with KCR and TRS for a federal front. But there are some others who have already pledged their support to the Congress party, possibly because they already have a coalition in their respective states or because of ego issues with KCR. DMK, for example, Deepthi, is an alliance partner with the Congress party in the state of Tamil Nadu, which is why we saw that big announcement coming from M.K. Stalin on the sidelines of the unveiling of Karunanidhi statue. So you can minus JDS as well as DMK for the time being, mind you, from this entire federal front equation. But right now, KCR has Jagan on his side. Of course, like Krishna was reporting rightly, Jagan has given him support with, of course, conditions. And he's extremely specific about what it is that he wants. One, he wants a special category status for a state of Andhra Pradesh. And KCR should help his MPs. There are 25 seats in Andhra Pradesh. And Jagan, of course, will hope to win the lion's share of it so he can actually hold the bargaining end. Not just that, we also know that the BJD, President Naveen Patnaik also said he will not be a part of any Congress or BJP alliance. So there is one more prospective alliance partner for KCR for the federal front. Mamta Banerjee is known to be not all right with, with the leadership of Rahul Gandhi, perhaps all right with the Congress party, but she might not want to go into 2019 elections under Rahul Gandhi's leadership. So there are potential regional satraps that KCR will look to rope into. This is one such alliance that he's cemented for the time being, of course, with riders that could have repercussions for him in his own state as well. But that said, what in a larger scheme of things this will do is take away options for the Congress party. The more number of parties that will align with KCR and the TRS, that many fewer parties for the Congress party, for the Mahagathbandhan. That is the point. And, I'm glad, Pooja, that you touched on that. And let's push that point a little further with our colleague Krishnamurti, who's also joining us live. He's been a witness to all these meetings, the hectic parleys that Krishnamurti has been underway. Now, look at this. The entire so-called anti-BJP, anti-Congress front, everyone wants to be the Prime Minister. Yesterday, it was, Behenji's posters that came out in Uttar Pradesh. Stalin has said, Rahul Gandhi, I support as the Prime Ministerial face. Now, KCR himself believes that he's Prime Ministerial material. So does a Chandrababu Naidu. So when you cobble all of them together, they don't want to do business right now with the Congress party, Krishnamurti. But what is the scenario we are looking at? Well, that is exactly what KCR is trying to do. Yes, every party member, every regional party member with whom he has spoken to also wants to be the prime ministerial candidate, and that is where lies all the problem. Now, every party has its own aspirations. Now, KCR's federal front, obviously, all the regional parties he spoke to, whether it's Mamta Banerjee, whether it's Akhilesh Yadav, or whether it's Naveen Patnaik, no one has actually come forward and given them the assurance that yes, they will be part of his party. And we have, on the other hand, we have Chandrababu
Naidu also doing business with the anti-BJP forces, calling the anti-BJP front, and then talking to MK Stalin. We have Kumaraswamy. We have also he's talking to other leader as well. So, but then now what we see is the scenario, especially in the wake of the January 19th meeting, which has been called by Mamata Banerjee, we find that the anti-Congress front is kind of shaping up, but then none of the leaders are in fact pledged alliance to any of these forces, whether it's the anti-BJP, anti-Congress front called by KCR or by the anti-BJP front which has been called by Chandrababu Naidu. Looks like, yes, there are a lot of faces for the prime ministerial candidate, and none of the regional parties are sure as to how exactly will they approach this particular line of anti-BJP front. So looks like, yes, there's a lot at stake, and in fact, even the meeting which we saw right now, which transpired between Jagan Mohan Reddy and KTR, what we know is that, yes, Jagan has willingly, he said that, yes, he might support, he appreciated the idea of the federal front by KCR, but he also was vehement that, yes, MPs from Telangana will have to support leaders from Andhra Pradesh, 25 MPs from Andhra Pradesh for the special category status. Now we have the budget session coming up. Yes, for sure, again, they will rake up the issue of special category status to Andhra Pradesh. Even KTR justified saying that, yes, their promise was made at the centre and by the centre that the special category status will be granted in the parliament. And he said that that is something which KTR has assured that they will go support Jagan Mohan Reddy in the demand for special category status in Andhra Pradesh in the parliament. So now there will be more talks ahead with Jagan Mohan Reddy. Jagan Mohan Reddy will also speak to his party MP as to how to approach the federal front. And we have the KTR also, TRS also, where KCR will fly down to Andhra Pradesh and talk in detail about the federal front with Jagan Mohan Reddy. So again, nothing has transpired, nothing is clear as to how exactly will the federal front be approached right now, and looks like things are still wavering around just months before the Lok Sabha polls. Deepti?